నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అన్నగారికి భారతరత్న అనేది ఇంతవరకు ఓ కళ అయితే ఆ స్వప్నం సాకారం కావచ్చు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి నాడు టీడీపీ అగ్రనేతల వ్యాఖ్యలు చూస్తుంటే భారతరత్న కళ నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అసాధ్యం అనుకున్న విశాఖ ఉక్కు ప్యాకేజీని ఎలా పట్టుబట్టి సాధించారు, అలాగే ఎన్టీఆర్కు భారతరత్న సాధించడం ఏమంత కష్టం కాదనే వ్యాఖ్యానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. యుగ పురుషుడికి ఇప్పటి వరకు భారతరత్న రాకపోవడానికి కారణాలు ఏవైనా పురస్కారం వస్తుందనడానికి చాలా కారణాలు చెప్తున్నారు. అయినా పురస్కారం వచ్చినా రాకపోయినా అన్నగారు భారతరత్నం కాకుండా పోతారా? ఇక మరోవైపు విశాఖ ఉక్కు నిలబడడానికి కారణం ఏంటి? భారీ ప్యాకేజ్ రావడానికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని గతంలో ఖరాఖండిగా చెప్పిన మోదీ ప్రభుత్వం ఈసారి మాత్రం ఎందుకు వెనకడుగు వేసింది? సీఎం చంద్రబాబు అడగగానే మారు మాట్లాడకుండా ప్యాకేజ్ ఎందుకు ప్రకటించింది? చంద్రబాబు అన్నట్లు డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఉక్కు ఫ్యాక్టరీ నిలబడిందా? డబుల్ ఇంజిన్ సర్కారుతో డబ్బులు ఫలితాలు వస్తాయనడానికి ఉక్కు ఫ్యాక్టరీ ఆర్థిక ప్యాకేజీనే నిదర్శనమా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి. అలాగే అధికార ప్రతినిధి కూడా బీజేపీ సీనియర్ లీడర్ కరణం భాస్కర్ గారు. నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, 29వ వర్ధంతి ఈరోజు అన్నగారు ఎన్టీ రామారావు గారిది. సహజంగానే ప్రతి సంవత్సరం లేదంటే మహానాడు జరుగుతున్నప్పుడు వినపడే మాట ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించాలి, ఆయన అన్ని విధాల అర్హుడు, ఇప్పటికే లేట్ అయిపోయింది. మహానాడులో పార్టీ పరంగా తీర్మానాలు కూడా చేసిన సందర్భం మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా. అలాగే వర్ధంతి జయంతి రోజు ఈ మాటలు వినపడుతుంటాయి. ఈరోజు మినిస్టర్ లోకేష్ గారు ఆయనకి భారతరత్న సాకారం అవుతుంది అని ఆశపడుతున్నాము, ఆమెని ఆకాంక్షిస్తున్నాం అని చెప్పేసి ఆయన అంటాం. ఆయనే కాదు, అనేక మంది తెలుగుదేశం నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో. ఎందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకనంటే ఆయన సమకాలికులు ఇంకా మాట్లాడితే కొంత ఆశ్చర్యం కొలిపేటటువంటి వారికి కూడా భారతరత్నలు ఇచ్చారు. అలాగని వారెవరు కూడా అనర్హులు అని చెప్పేసి అనడానికి లేదు. కానీ తమిళనాడుకు సంబంధించిన ఎంజీఆర్ అవ్వచ్చు, ఆయన కూడా సినిమా నుంచి వచ్చినటువంటి రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు. అలాగే ద్రవిడ్ పొలిటికల్ లీడర్గా తెలిసిందే, ద్రవిడ రాజకీయాలకు ఆద్యుడు. మరి ఇక్కడ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో ప్రతిబింబించేలా ఆమె చేసినటువంటి మొదటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారిని చెప్తారు. అంతకుముందు ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళంట, తెలుగువారిని కూడా మద్రాసీలుగా భావించేవారు, అలా పిలిచేవారు అని చెప్పేసి. సో ఎన్టీ రామారావు గారు ఆ రకమైనటువంటి రికగ్నిషన్ తెలుగువారికి తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. అలాగే అదే కాదు, అలాగని ప్రాంతీయవాదాన్ని పట్టుకుని వేలాడకుండా జాతీయ సమగ్రతను నిలబెట్టడంలో, జాతీయ సమగ్రతకు కృషి చేసిన దాంట్లో, అలాగే జాతీయ పార్టీల యొక్క ఒక డామినేషన్ని అప్పట్లో కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి. అలాగే జాతీయ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించడం మనం చూసాం. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయనకు ఒక సందర్భంలో ఆయన ప్రధాని అవుతారని కూడా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తుంటారు, నేను కూడా జాతీయ రాజకీయాల్లో అనేకమైన కీలక పాత్రలు పోషించానని చెప్పేసి. ఆయన కూడా చూసాం, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చేశారు, NDA 1లో చేశారు. మరి ఎందు గురించి ఇంత ప్రముఖమైన పాత్ర టీడీపీ పోషించినా కూడా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఇంకా భారతరత్న రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మనము ఆయన తెలుగు వారందరూ కూడా, భారతదేశంలో ఉండేటువంటి మన తెలంగాణయే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా గర్వించదగినటువంటి చలనచిత్ర నటులు, అదేవిధంగా రాజకీయ నాయకులు. మీరు ఆయన గొప్పతనం గురించి చాలా విషయాలు కూడా చెప్పున్నారు, ఆయన నేషనల్ పాలిటిక్స్ గురించి, మిగతా అంశాలన్నీ కూడా. భారతరత్నకి
పూర్తి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ అవార్డులు ఇవన్నీ వ్యవహారం ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా పైరవీలు సంబంధించినటువంటి వ్యవహారం. పైరవీ అంటే లైజనింగ్, అదే నెగిటివ్ కోణంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి సిఫార్సులు, వాళ్ళు చేసే లైజనింగ్ ప్రయత్నాలు, దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించడం. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అయితే ఈ అవార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మ్యాక్సిమము పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళకి, బీజేపీకి లాభం అయ్యేటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అది అప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా కొన్ని ఉన్నాయి, కానీ బీజేపీ కొంచెం దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్ళి రాజకీయ అవసరాలకి ఈ అవార్డులన్నింటినీ కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత 99లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, 95లో ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు. చనిపోయిన తర్వాత 99లో మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండోసారి గెలిచారు. అప్పుడు 94 తర్వాత అప్పుడు బీజేపీ ప్రభుత్వంతో కలిసే ఉన్నారు. మరి ఆ సందర్భంలో కానీ 2004 వరకు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. మరి అప్పుడైతే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడే కీలకము, ఎన్టీ రామారావు ఫోటో కూడా లేకుండా చేయాలి అనేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయని విమర్శలు కూడా ఉన్నాయి. 2004కు ముందు జరిగినటువంటి పరిణామాల గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓల్ అండ్ సోల్ చంద్రబాబు నాయుడు ఈయన ఒక ఐటీకి సంబంధించినటువంటి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ అంటే తెలుగుదేశం పార్టీని కాపాడేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వచ్చారు అనేటువంటి దాంట్లో ఎన్టీ రామారావు తగ్గించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది ఒక వాదన ఉంది. 2004లో ఓడిపోయిన తర్వాత ఒక విమర్శ వచ్చింది చంద్రబాబు నాయుడు మీద, ఎన్టీ రామారావును పూర్తిగా విస్మరించారు. కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కూడా ఎన్టీ రామారావు ఫోటో కూడా లేకుండా చేశారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని విమర్శలు సీనియర్లు వాళ్ళ నుంచి వచ్చాయి. రాజకీయాల్లో మిగతా రాజకీయ పార్టీలు ఎలాగో వీళ్ళ మీద విమర్శలు చేస్తారు. అది తర్వాత 2004లో ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు, ఇంకప్పుడేమి ఎన్టీ రామారావు వారసత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు. కొంతమంది అటు ఇటుగా వెళ్ళిన తర్వాత అదేవిధంగా లక్ష్మీ పార్వతి పని అయిపోయింది రాజకీయంగా. కాబట్టి ఎన్టీ రామారావుని ఎవరు ఓన్ చేసుకుంటే వాళ్ళకి లాభం. అప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి ఫోటో 2004 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత, ఆ తర్వాత ప్రముఖంగా ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 2014లో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడైనా సరే మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు కూడా భారతరత్న కోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు. మేము ప్రయత్నం చేయట్లేదా అంటే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు చేస్తున్నాం, మరి ఎందుకు రావట్లేదంటే వాళ్ళే చెప్పాలి రీజను. మరి బీజేపీ ప్రభుత్వం అయితే అప్పుడు ఇవ్వలేదు 19 వరకు. ఇప్పుడు ఎలాగూ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవటానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 మంది ఎంపీలు చాలా కీలకం. వాళ్ళకు మెజారిటీ లేదు, అందుకనే మనం కొన్ని సాధించుకోగలుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో. కాబట్టి ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ 5 ఏళ్లలో వీళ్ళు భారతరత్న మేము కావాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి దాని మీద వాళ్ళకి ధీమా ఏదైతే ఉందో అది ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది. అలాంటి ప్రయత్నం కింద వాళ్ళు సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా వస్తుందని మనం భావించవచ్చు. ఖచ్చితంగా ఆయన అర్హులు కూడా. అయితే ఇక్కడ ఒక అంశము, బీజేపీకి సంబంధించి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలా లేదా అనేటువంటి దాని మీద బీజేపీ నిర్ణయం ఏంటి అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో ఒక పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అని అంటే, ఈ సందర్భంలో చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నాను. నరేంద్ర మోడీ ఏదో మన్ కీ బాత్తో ఏదో ప్రోగ్రామ్ దానికి సంబంధించినటువంటి కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇటీవలే ఏఎన్ఆర్ను పొగుడుతూ, ఏఎన్ఆర్ మంచి ఆయన సినిమాలు సంప్రదాయబద్ధంగా ఉంటాయి, మన సంస్కృతి సంప్రదాయాలకి పట్టం కట్టే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి, చాలా మందికి ఆదర్శం అని ఆయన పొగట్టం కూడా చూసాం. అంటే ఏఎన్ఆర్ను పొగట్టమే తప్పేం కాదు, ఆయన కూడా గొప్ప నటుడు. ఏఎన్ఆర్ కూడా ఆయన రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావుని తగ్గించినట్టు కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏఎన్ఆర్ను పొగట్టం వెనక ఏమైనా ఎన్టీ రామారావుని తగ్గించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా కొంతమందిలోకి వచ్చాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇటీవల మొన్న గన్నవరంలో జరిగినటువంటి విహెచ్పికి సంబంధించినటువంటి
ఒక పెద్ద సభలో మీరు మాట్లాడినటువంటి ఒక లిరిక్ రైటర్కి సంబంధించినటువంటి శ్రీరామ్ మాట్లాడినటువంటి మాటలు విన్నాం మనం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరు టార్గెట్ చేశారు, ఏంటి, కర్ణుడు గురించి ఏంటి, వ్యవహారం ఏంది అనేటువంటిది అంతా కూడా పెద్ద చర్చ జరిగింది. ఎన్టీ రామారావు ఆ రోజున దానవీన సూరకర్ణ సినిమాలు చేయటము ఇవన్నిటి అంశాల మీద. అంటే ఎన్టీ రామారావుని టార్గెట్ చేసేటువంటి విధంగానే బీజేపీ వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించింది అనేటువంటి ఒక పెద్ద చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. అంటే బీజేపీ ఎన్టీ రామారావుని ఆ విధంగా కీర్తించటానికి కానీ, లేకపోతే ఆయనకు ఒక గౌరవం ఇవ్వటం కానీ, ఆయన ప్రాధాన్యతను పెంచేటువంటి ప్రయత్నం కానీ, దానికి బీజేపీ అంగీకారం తెలపటం లేదా, దానికి సుముఖంగా లేదా బీజేపీ అనేటువంటి అనుమానాలు ఇక్కడ బలపడుతున్నటువంటి అంశం. అయితే చెప్పండి, దానివల్ల మొదటిగా రాజకీయంగా బీజేపీకి ఏం ప్రయోజనం? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సాక్షాత్తు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఆయన కుమార్తె ఉన్నారు కాబట్టి అదేదో కాకతాళీయంగా లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి కార్యక్రమం. ఇంకోటి, అనేక సందర్భాల్లో మోదీ తెలుగు రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఎన్టీ రామారావుని ఎన్నోసార్లు పొగిడాడు. అలా ఎందుకు ఆలోచించకూడదు? రెండో పాయింట్, మీరు ఫస్ట్లో స్టార్ట్ చేశారు కదా, మొదట్లో కొంత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రాబల్యం, ఆయన గుర్తింపు తగ్గేటట్టుగా కొన్ని చర్యలు తీసుకుని ఆ తర్వాత ఓన్ చేసుకోవడానికి మళ్ళా డౌన్ ద టైం లైన్లో అని చెప్పేసి అన్నారు. అయితే మనం ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. బీజేపీకి కురువృద్ధుడిగా ఉన్నటువంటి అడ్వానీ గారిని ఆ రకంగానే పక్కన పెట్టి మోదీ ఎలివేట్ చేశారు. ఇప్పుడు మళ్ళా అడ్వానీ చర్మాంకంలో ఉన్నారు కాబట్టి భారతరత్న ఇచ్చి ఆయన సత్కరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ఓన్ చేసుకున్నట్టు, ఓన్ చేసుకునేది ఏముంది, ఆయన పార్టీకి అసలు జీవాలు పోసిందే అది నాన్నగారిది యొక్క గుర్తింపు. మరి రీసెంట్గా చూసాం, సాక్షి ఛానల్లో ఆయన ఫోటో కూడా తీసేశారు. అలాగే చాలా సందర్భాల్లో నెమ్మదిగా వైఎస్ఆర్ పేరు పథకాల ప్లేస్లో జగనన్న పేర్లు పెట్టుకుంటాం చూసాం. కాబట్టి ఇది సహజంగా జరిగేది. ఇక్కడ ఏం కారణాలు లేకుండా వీళ్ళిద్దరు ఇలా చేశారు. అంటే బీజేపీని వైసీపీని నేను ఉదహరించాను, కానీ అక్కడ చాలా పెద్ద కారణం కనపడింది కదా. ఏ కారణం చేత అప్పుడు పవర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? ఎన్టీ రామారావుని కాదని చెప్పేసి మొత్తం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏ రకంగా ఫాలో అయ్యారు, లేకపోతే చంద్రబాబు నాయకత్వాన్ని ఏ విధంగా కోరుకున్నారని చెప్పేసి చూసాం. కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ తీసుకురావడంలో పెద్ద తప్పేం లేదేమో నాకు అనిపించింది. ఇక్కడ ఒక అంశం అండి, మనము 1995లో ఏం జరిగింది, ఆ రోజున రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు వెనుకోటు అంటారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పార్టీని కాపాడారు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. మనం దాని జోలికి వెళ్ళక్కర్లేదు. అది ఎందుకంటే అది అన్ఎండెడ్ చర్చ అయిపోతుంది, దాని గురించి నేను వెళ్ళను. ఆల్రెడీ యాక్సెప్టెన్సీ వచ్చింది చంద్రబాబు నాయుడు నాయకత్వానికి. 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలవటం అనేటువంటిది మిగతా వాళ్ళ ప్రాధాన్యత అంతా పోయి వాళ్ళ ఎన్టీ రామారావు కుటుంబం మొత్తము చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గిస్తారు, వ్యవహారం ఇవన్నీ ఎవరికి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గొప్ప, ఎన్టీ రామారావు కన్నా అనేటువంటి పార్టీని కాపాడాడు అనేటువంటి ఆ రోజు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఎందుకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉండగా ఎందుకు చేస్తుంది అనేటువంటి ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా నేను రీజన్స్ చెప్తాను. ఎందుకు అనంటే, నాకు తెలిసి పురంధేశ్వరి అధ్యక్షురాలు సమయం అయిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమావేశాలు. రేపు జరిగేటువంటి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ కొత్త అధ్యక్షులు అవుతారు. నాకున్నటువంటి సమాచారం మేరకు పురంధేశ్వరి బహుశా ఇంకొకసారి అధ్యక్షురాలు అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఇంకొకరిని అధ్యక్షుని చేస్తారు. అది టర్మ్ ప్రకారంగా మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి అంశం. రెండవది ఏంటి అనంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గిన ప్రాధాన్యత ఇస్తే అది తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చేదానికి అలాంటి ప్రాధాన్యత పెంచినట్టు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయాల్లో వాళ్ళు ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ ని ప్రమోట్ చేసేటువంటి ఆలోచనలో బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే బీజేపీ పవన్ కళ్యాణ్ ని
ఆంధ్రప్రదేశే కాదు సౌత్ ఇండియా మొత్తం లీడర్ గా కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో ఎన్టీ రామారావు ప్రాధాన్యతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి వారసుల విషయంలో ఏమైనాకైనా వాళ్ళకి సపోర్ట్ కావాలనుకోండి, రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ ను వాళ్ళు తెచ్చుకుంటారు. ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు. అమిత్ షా లేకపోతే మోడీ వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపారు. కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ ని కీర్తించేటువంటి ప్రయత్నాలు బీజేపీ చెయ్యదు. చేసేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పట్టుబడితే ఖచ్చితంగా భారతరత్నం వస్తుంది. బీజేపీ మాత్రం వాళ్ళు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉండదు కదా, వాళ్ళ ఎజెండా కదా. తెలుగుదేశం ఎజెండా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎజెండా అయితేనే వస్తుంది. ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, పట్టుబట్టి సాధించలేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. రైట్, ఓకే, యా. రఫీ గారు డిఫెండ్ చేసుకుంటారు, ఇది నిజంగానే యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది. ఆయన నిజంగా భారతరత్న ఎన్టీ రామారావు గారి తెప్పించాలనుకుంటే కనుక ఎన్డీఏ 1లో కీలకంగా ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే అమితమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి అప్పట్లోనే పట్టుబట్టుంటే ఈజీగా వచ్చేది అని చెప్పేసి మళ్ళీ నాళ్లకు అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం కనపడదు. అంటే గత 2014 తర్వాత అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే కదా, అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. అప్పుడు ఎందుకనంటే మనం చూస్తున్నాం బీజేపీ ఎప్పుడు కూడా పొలిటికల్ యాంగిల్లోనే అవార్డులను కూడా ప్రకటిస్తున్నటువంటి అంశం, అవునన్నా కాదన్నా, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అప్పుడు అవసరం లేదు. 2014-19 మధ్యలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది. సో టీడీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నా కానీ ఎన్డీఏ కూటమిలో ఆ రకంగా పట్టుబట్టినా కానీ ఇచ్చేటటువంటి అవకాశాలు తక్కువ. ఇప్పుడు అలా కాదు కదా. మీ ప్రభుత్వం, మీ ఎంపీల మీద, అలాగే అక్కడ జనసేన ఎంపీల మీద దాదాపు 21 మంది ఎంపీలు బీజేపీతో కలుపుకొని, ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్టీ రామారావుకి ఇవ్వాలని బీజేపీ సభ్యులు కూడా పట్టుబట్టి ఒక రిక్వెజిషన్ పెడితే ఖచ్చితంగా ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్తోనే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా ఆయన వర్ధంతి సందర్భంగా? నమస్కారం సార్, సురేష్ గారు, మీకు అలా ప్యానల్ మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి మనందరం కలిసి ఉదయం నుంచి నివాళులు అర్పించాం. భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ, సినీ జగత్తులో కానీ మకుటం లేని మహారాజుగా వెలిగినటువంటి నటుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. అలాంటి మహానటుడిని, మహా రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ పొందింది. కాబట్టి ఇప్పటికి కూడా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా మనం డిబేట్స్లో చెప్పలేం. ఏదైనా సభల్లో చెప్పే అవకాశం ఉంటే చెప్పడం జరుగుద్ది. అయితే మీరు పెట్టినటువంటి సమస్య ఏంటంటే, ఈ ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుందని లోకేష్ గారు ప్రకటించారు అని మీరు చెప్పారు. నిజమే, మా తెలుగుదేశం పార్టీకి అమరావతి ఎలాగో, పోలవరం ఎలాగో, విశాఖ స్టీల్ ఎలాగో, నెక్స్ట్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న తీసుకురావడం కూడా మా ఎజెండాలో భాగం. అది గత సారస్వత ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నలుగురికి భారతరత్న ఇచ్చింది. ఒకటి చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాగూరు, స్వామినాథన్, నలుగురికి ఇచ్చారు. ఆ నలుగురు కూడా భారత రత్నాలే, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే ఇంకా భారతదేశంలో అనేక మంది భారతరత్నకు అర్హులైనటువంటి నాయకులు ఉన్నారు. అందులో ఎన్టీ రామారావు గారు ఒకడు. ఇందాక మీరు చెప్పినట్టు ఎంజీఆర్ కంటే ఏమాత్రం తీసుకోని వ్యక్తి. ఎంజీఆర్ సినిమాల్లో బాగా నటించాడు. అన్నాదురై పెట్టిన పార్టీని లీడ్ చేశాడు. అక్కడ కూడా ఆయన తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక నటుడుగా ఆయనగా ఎన్టీ రామారావు గారు సాంఘిక పౌరాణిక చిత్రాల్లో, అలాగే జానపద చిత్రాల్లో ఇక ఆయన సినిమా అంటే మామూలుగా ఉండేది కాదు. వెంకటేశ్వర మహాత్యం సినిమాకి ఆయన స్వయంగా వెంకటేశ్వరుడు అని చెప్పి సినిమా హాల్ దగ్గరే కొబ్బరికాయలు కొట్టి సినిమా చూసినటువంటి పరిస్థితి.
రాముడన్నా కృష్ణుడన్నా మహాభారతం అన్నా రామాయణం అన్నా ప్రజలకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే పద్ధతిలో చెప్పి ఈ ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకి రామాయణ మహాభారతాల్లో గురించి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అది మామూలు వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయనకి భారత రత్న అనేది వస్తుంది. మాకు గతంలో ఎందుకు రాలేదు ఏంటి అవన్నీ కూడా ఇక అనవసరం, రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది ఏప్రిల్లోనో మార్చిలోనో ఎప్పుడో డిక్లేర్ చేస్తారు. మోడీ గారు ఎన్టీ రామారావుకి 1000 రూపీస్ కాయిన్ ఒకటి ఇచ్చాడు. అది మనం మర్చిపోయాం. ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా ఆయన చాలా చక్కగా చెప్పాడు మా మోడీ గారు లాస్ట్ టైం. కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కువ చెప్పి ఎన్టీ రామారావుని తగ్గించినట్టు కాదు. అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎందుకు చెప్పారంటే ఆయన 100 సంవత్సరాల మహోత్సవం జరిగింది హైదరాబాద్. కాబట్టి ఆ సందర్భం పురస్కరించుకొని ఆయన కూడా ఒక గొప్ప నటుడు కాబట్టి ఆయన చెప్పాడు, ఆయన గురించి చెప్పాడు. ఎన్టీ రామారావు జయంతి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడు, అనేక సార్లు చెప్పాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్టీ రామారావుకి భారత రత్న ఇస్తే అదేదో కమ్మ వాళ్ళకి తెలుగుదేశానికి హైప్ చేసినట్టు అవుతుందని చెప్పి అంత నేరోగా ఆలోచిస్తుందని చెప్పి నేను అనుకోవట్లా. మేము డిమాండ్, మా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. మా ఎంపీలు, మా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ విశాఖపట్నం ప్లాంట్కి ఏదైతే 11,500 కోట్లు ఇచ్చారో ఇంకా ఇవ్వాల్సిన డబ్బుల గురించి, అలా క్యాప్టివ్ మైనింగ్ గురించి, రైల్వే వ్యాగన్స్ నిరంతర సరఫరా చేసేటువంటి ఈ 3 డిమాండ్లు మాట్లాడి అవి కూడా సాధిస్తారు. సాధించే క్రమంలో ఉన్న అనేక డిమాండ్స్తో పాటు ఎన్టీ రామారావు గారికి భారత రత్న విషయం కూడా చెప్తారు. ఇవన్నీ కూడా అమరావతి అన్నా, పోలవరం అన్నా, విశాఖపట్నం స్టీల్ అన్నా డబ్బులు ఇవ్వాలా. ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద కష్టం ఏముంది? ఇష్టం ఉంటే చాలు, కష్టం లేదు. ఈయన డబ్బులు అలాట్ చేయవలసినటువంటి పరిస్థితి ఏమి ఉండదు, బడ్జెట్లో కేటాయించవలసిన అవసరం ఉండదు. ఖచ్చితంగా తెలుగు ప్రజల అభిమాన నాయకుడిగా మోడీ గారు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈసారి ఒక ఎన్టీ రామారావు కాకుండా ఇంకా ఒకరిద్దరు కూడా ఇస్తారనుకుంటున్నారు. గతంలో ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు, మోడీ గారు వచ్చిన తర్వాత 2, 3, 4 కూడా కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని లాస్ట్ టైం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారత రత్న వచ్చేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాధిస్తారు, సాధించి అది ఒక చరిత్ర సృష్టిస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారిని పెంచడం కోసం తెలుగుదేశాన్ని తగ్గించాలని చెప్పి బీజేపీ అనుకుంటుందని మా మిత్రులు చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, తెలుగుదేశం ఇవాళ ఎవరు తగ్గించినా తగ్గే పరిస్థితి కాదు. 1,4 సభ్యత్యాలు ఇళ్లలో కూర్చొని నమోదు చేసుకున్నటువంటి సభ్యత్యాలు. ఇది గతంలో సభ్యత్యాలంటే ఓటర్ లిస్ట్ తెచ్చుకొని ఆ పేర్లు రాసి చీటీ చించి సొంత డబ్బులు కట్టేవాడు. వీళ్ళు ఎక్కడి నుంచి కట్టారో భారతదేశ వ్యాప్తంగా ఆ యాప్ ఒకటి ఇచ్చారు, యాప్లో వెళ్ళారు, ఎవరంటే వాళ్ళు కట్టారు. 1,00,000 దాటిపోయింది. ₹1,00,000 కట్టే 10,000 అయింది. కాబట్టి తెలుగుదేశానికి ఉన్నటువంటి సంస్థాగత బలాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. రానున్న కాలంలో నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 1,00,000 దాటిపోయి 1,50,000కి చేరిన ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. కాబట్టి ఒక్కొక్కటి సాధించుకుంటూ వస్తాం, చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తాం, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఎన్టీ రామారావు గారికి భారత రత్న వస్తుంది అని లోకేష్ గారు చెప్పారంటే, మొన్న లోకేష్ గారిని కూడా విశాఖపట్నం సభలో పిలిచి ఆయన కాస్త జోక్గా మాట్లాడారు. ఏమని, నువ్వు అసలు నన్ను కలవట్లేదు, రావట్లేదు, నువ్వు ఢిల్లీ వచ్చినప్పుడు ఫ్యామిలీతో నా దగ్గర రావాలి,
అదే అని చెప్పేసి మోడీ గారు మాట్లాడారు. అంటే ఎంత ఆప్యాయంగా తెలుగుదేశం పార్టీ అన్నా, లోకేష్ గారన్నా, చంద్రబాబు గారన్నా మోడీ గారికి ఉన్నటువంటి అభిమానం మొన్న సభలోనే బయటపడింది. కాబట్టి ఒకరిని తగ్గించడం, ఒకరిని పెంచడం అనేది ఉండదు. ఇలా మీరు చెప్పినట్టు 2014-19లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు మేము అన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా సరే మేము అన్నీ కూడా సాధించుకోలేకపోయి మళ్ళీ అనేక 16 సార్లు 15 సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్వ్యూ దొరికినటువంటి రోజులయ్యి. కాబట్టి ఆ కష్టాలు పడ్డాం, బయటకు వచ్చాం, పోరాటం చేశాం. ప్రజలు మాతో లేరు, మా మాట వినలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగానే ఉండవు కదా. గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పరస్పరం పోట్లాడుకున్నాయి, చంపుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు 2004లో కలిసిపోయింది. వాళ్ళు కలిసిపోయినా నేను తాడేపల్లిలో చూసా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ దిమ్మ మీద ఆ అమరులైనటువంటి కాంగ్రెస్ గుండాల చేతిలో అమరులైనటువంటి కామ్రేడ్లు అని చెప్పి పేరు రాసి ఉంది. నేను ఆశ్చర్యపోయా. ఇదే కాంగ్రెస్ ఇదే కమ్యూనిస్టు మళ్ళీ కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నాయని చెప్పేసి మనం ఆ సందర్భంగా నేను గుర్తు చేశానమాట. అంటే ఈ రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి, డైమెన్షన్స్ తీసుకుంటూ ఉంటాయి. ఆ పార్టీల అవసరాలు, ప్రజల అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతూ ఉంటాయి. 14-19లో మేము 18లో బయటకు వచ్చేసాం కాబట్టి ఇక బీజేపీతో కలవకూడదని చెప్పి మేము లేము. మళ్ళీ మాకున్నటువంటి అవకాశాలు ఎందుకు బీజేపీతో కలవాలా? డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఈ రాష్ట్రంలో ఇటు అమరావతి కానీ, పోలవరం కానీ, రోడ్లు కానీ, అలాగే భోగాపురం విమానాశ్రయం కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి ఓపెన్ చేసిన 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కానీ, ఎన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎన్ని కూడా సాధించుకోవాలా, తిరిగి మనం గెలవాలి అనుకుంటే మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని మార్చుకున్నాం. మా వైఖరి మార్చుకొని వెళ్ళాం. కాబట్టి గతంలో ఏదో మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడారని చెప్పి దిగదీసుకుని కూర్చునేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. రాజకీయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మీదే ఆరోపణలు చేసి అనేక రకాలుగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆయనే మొన్న ఎన్నికల్లో 4 సీట్లు ఆయన 3 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఢిల్లీలో పోటీ చేశాం. అన్నీ ఓడిపోయాం అనుకోండి, వేరే సంగతి. అన్నీ ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. లోకేష్ గారిని ప్రధానమంత్రిగా రమ్మన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా కుటుంబ పరంగా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన అడగవచ్చు, మా తాతయ్య భారతదేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు, సినిమాలో చరిత్ర సృష్టించాడు, ఆయన గురించి ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, భారతరత్న ఇవ్వండి అని చెప్పి ఆయన వారసుడుగా మనవడుగా ఆయన అడగొచ్చు. ఖచ్చితంగా రేపు మార్చిలో బహుకరించేటువంటి దాంట్లో ఎన్టీ రామారావు గారి పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను సిటీ 24/7 ద్వారా నేను తెలియజేస్తాను. రఫీ గారు, షార్ట్గా చెప్పండి. యాక్చువల్గా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నం జరగకపోవడానికి కారణం భారతరత్న ప్రకటిస్తే తీసుకోవాల్సింది ఎవరు అనే ప్రశ్న రావడంతోనే, అది ఆయన భారీగా ఇప్పటికీ లక్ష్మీభారతి గారు ఉన్నారు కాబట్టి ఆవిడ తీసుకోవాల్సి వస్తుంది, ఆవిడ తీసుకుంటాం అనే దాని దగ్గరే ఆగిపోయింది. అందు గురించి పూర్తి స్థాయి మనస్ఫూర్తిగా ప్రయత్నం జరగలేదు. మరి ఇప్పుడేం మారుతుంది? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మొన్న 1000 రూపీస్ కాయిన్ రాష్ట్రపతి దాన్ని ఓపెన్ చేశారు. ఎవరు తీసుకున్నారండి ఆ రోజున? ఆయన ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి పురంధరేశ్వరి గారు స్వీకరించారు. అది ఆగలేదే. అది కూడా చాలా కీలకమైనటువంటి ఇన్సిడెంటే కదా. రాష్ట్రపతి అంటే మామూలు కాదు కదా, దేశంలో ప్రథమ పౌరాలు కదా. కాయిన్ ఆమె ఎన్టీ రామారావు గారి కుమార్తెకి ఇచ్చింది కదా. ఆ రోజు కూడా లక్ష్మీభారతి శాపనార్థాలు పెట్టింది. రేపు భారతరత్న ఇచ్చేటప్పుడు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులే తీసుకుంటారు. కాబట్టి అందులో ఏమిటో అసలు ఎవరు తీసుకోవాలనే దాని మీద అసలు చర్చ రాదు. కాబట్టి మళ్ళీ ఆమె మీరు చర్చ రాదనకండి. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపవాదం అదే. భారతరత్న
ఇస్తే అది యాక్చువల్గా ఆఫ్ ది రికార్డ్ కూడా బయటకు వచ్చింది. గతంలో వాజ్పేయి గారి హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చినప్పుడు ఆవిడ తీసుకునే దానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన దాన్ని పక్కన పెట్టారు అన్నట్లుగా ఒక ఆరోపణ కూడా ఉంది. సరే, ఎనీవే, నేను ఊహాజనితమైనటువంటి విషయాల మీద కానీ, నాకు తెలియని విషయాల మీద కానీ, ఏ పత్రికను ప్రచురించని విషయాల మీద కానీ నేను స్పందించను. కాయిన్ ని ఏదైతే ఏ రకంగా అయితే బహుకరించారో భారత రత్నను కూడా అలాగే బహుకరిస్తారు. కాయిన్ ని ఎవరైతే స్వీకరించారో భారత రత్న అవార్డును కూడా వాళ్ళే స్వీకరిస్తారు. రైట్ రైట్. ఎనీవే, ఇప్పటికే లేట్ అయింది. సురేష్ గారు, ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు మాట్లాడుతున్నాను. ఒకటే మాట దీనికి సంబంధించిన అంశము. ఇందాక నుంచి చెప్తున్నారు కదా, 100 రూపాయల కాయిన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకొని ఆ కాయిన్ సంబంధించినటువంటి ఆ రాష్ట్రపతిని పిలిచారు గెస్ట్ గా, అంతే తప్ప మీరు కావాలంటే ఒకసారి దాన్ని చూడండి. అది వీళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు, అంతేగాని అది ఆవిడ గెస్ట్ గా పిలిచారు రాష్ట్రపతిని. ఇది జరిగినటువంటి పరిణామం. అదే విధంగా టెక్నికల్ గా లక్ష్మీ పార్వతి వైఫ్, కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ అవార్డుని ఎవరు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒకవేళ ప్రకటించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పలానా వాళ్ళు తీసుకుంటారని కూడా వాళ్ళు యాక్సెస్ ఇస్తే వాళ్ళు దాని ముందు అందుకు అనుగుణంగానే జరిగిద్ది. లక్ష్మీ పార్వతికి ఏమి టెక్నికల్ గా వెళ్ళి ఆవిడ తీసుకోవడానికి ఏమో అవకాశం ఉండదు. భాస్కర్ గారు, యాక్చువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నలుగురు అంటున్నారు కానీ నాకు గుర్తున్నందుకు 5 చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ప్రకటించారు. అఫ్ కోర్స్ కొద్దిగా చరణ్ సింగ్ గారు అగ్రికల్చర్ శాస్త్రవేత్త వారు, స్వామినాథన్, అదే ఒక కొన్ని రోజుల గ్యాప్ లో దాదాపుగా ప్రకటించారు. యా, రఫీ గారు ముందు 2 తర్వాత 2 మొత్తం 4 ప్రకటించారు. చరణ్ సింగ్, స్వామినాథన్, కర్పూరి ఠాగూర్, ఎల్కే అద్వానీ. రైట్. ఎనీవే, ఏదేమైనా పొలిటికల్ బెనిఫిట్, పొలిటికల్ మైలేజ్ లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ అవార్డులను కూడా భారతరత్న లాంటి అత్యున్నతమైన అవార్డులు కూడా ప్రకటించటం లేదు అనేది ఆరోపణ. దానికి తగ్గట్లుగా లాస్ట్ ఇయర్ ప్రకటించినవి కనుక వరుసగా కనుక చూస్తే కర్పూరి ఠాకూర్ గారు బీసీ నేత కాబట్టి అప్పట్లో ఆ రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, ఆయన బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి, అందు గురించి ఆయనకి ప్రకటించారని. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి అర్హులు, డౌట్ ఏం లేదు. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, కాంట్రవర్సీ లేదు. కానీ సెలక్షన్ ఎప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది మాత్రం పొలిటికల్ మైలేజ్ తీసుకునే ఎన్డీఏ ఆర్ బీజేపీ ప్రకటిస్తుంది అనేది. అలాగే అప్పుడు చరణ్ సింగ్ గారికి ప్రకటించిన, లేదంటే కనుక ఎల్కే అడ్వానీ గారి ప్రకటన, ఎల్కే అడ్వానీ గారిది అంటే లేట్ అయిపోయింది అప్పటికే. సో ఈ రకమైనటువంటి మందిరు, మండలు, రకరకాలు చెప్తారు, మండి, ఈ రకమైనటువంటి కాంబినేషన్లు చూసే ప్రకటించారు. గతంలో చూస్తే ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు ఎన్టీ రామారావు గారి కంటే అటువంటి పొలిటికల్ మైలేజ్ అక్కడ కనపడలేదు కాబట్టి. కానీ ఈసారి పరిస్థితి వేరు, ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఎందుకంటే టీడీపీ మద్దతు మీదే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది అనే వాదనతో ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంటారు. దీనికి ఏం చెప్తారు సార్? ముందుగా డిబేట్లో పాల్గొన్న మీకు, మిగతా పెద్దలందరికీ నమస్కారం, చూస్తున్న వీక్షకులందరూ నమస్కారం. సార్, అసలు ఇది ఎంత చీప్గా ఉందంటే ఈ మాటలు మాట్లాడడం, అసలు నాకైతే మాట్లాడబుద్ధి అవ్వట్లేదు సార్. సార్, ప్రతి దానికి రాజకీయం పెడతారే సార్? నాకు తెలియకడుగుతాను. చరణ్ సింగ్ గారు ఎందుకు సార్? చరణ్ సింగ్ సార్, మీరు దయచేసి మాట్లాడు సార్. సార్ ప్లీజ్ నన్ను చెప్పండి సార్, వెంటనే మీరు రావద్దు ప్లీజ్. చరణ్ సింగ్ గారికి ఏం రాజకీయం ఉంది సార్? కర్పూరి ఠాకూర్ గారికి ఎప్పుడు లేడు సార్ ఆయన? తర్వాత ఆయన వైద్యం, మన అగ్రికల్చర్ శాస్త్రవేత్త, ఆయనకి ఏం రాజకీయం ఉంది సార్? అద్వానీ గారికి ఏం రాజకీయం ఉంది సార్? సార్ ఒక మాట సార్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు కదా, మోడీ గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు వరుసగా ఒకసారి చూడండి. మొగలయ్య ఎవరు సార్? మొగలయ్య ఎవరు? పద్మశ్రీ ఇవ్వలేదా? అటువంటి వాళ్ళని ఎక్కడెక్కడో ప్రతి రంగంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళని ఇందరినీ వెతికి పట్టుకొచ్చి పద్మశ్రీ ఇస్తే ప్రతి దానికి రాజకీయం ముడిపెడుతుంటే ఇంకా ఏం మాట్లాడాలి? మీకు బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి వ్యతిరేకత ఉంటే నేనేం చేయలేను. అసలు అది మాట్లాడడం కూడా నాకైతే చాలా సిగ్గుగా ఉంది. రామారావు గారు
కులం గురించి మాట్లాడతారా? రామారావు గారు మహానటుడు సార్, మహానటుడు ఆయన సార్. రామారావు గారు ఉండండి చెప్పనండి. రామారావు గారు కానీ సినిమాల్లో కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, మహాభారతంలో రామాయణం పాత్రలు కానీ పోషించకపోయి ఉంటే ఈ సమాజానికి దేవుడు ఈ విధంగా ఉంటాడని కూడా తెలిసి ఉండేది కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పుస్తకాలు చదువుకుంటాం, మహాభారతం చదువుకుంటాం, రామాయణం చదువుకుంటాం, కానీ కళ్ళకు కనపడేట్టుగా చూపించిన మహానటుడు ఎన్టీ రామారావు గారు సార్. సార్ వారి గురించి, కులం గురించి వారికి ముడిపెట్టి మాట్లాడడం కానీ సారీ సార్, నేను అయితే మాట్లాడలేదు. రియల్గా ఫీల్ అవుతున్నాను నేను. కులమేది సార్? సార్ తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశంకి ఇస్తే చంద్రబాబు నాయుడు కష్టం వద్దని తెలుగుదేశం రామారావు గారికి ఇవ్వలేదా? దానికి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ లో సూట్ కావాలి. సూట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వదగ్గ మనిషి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దీంట్లో ఎవ్వరికి కూడా రెండో ఆలోచన, రెండో మాట ఉండదు. కానీ దాన్ని పొలిటికల్ గా అట్రిబ్యూట్ చేయడం మాత్రం, కులానికి అట్రిబ్యూట్ చేయడం మాత్రం రియల్లీ నేనైతే ఫీల్ అవుతున్నాను సార్. నేను అంతకని మాట్లాడలేను సార్, సారీ. రైట్, మీరే అన్నారు కదా చాలా ఈక్వేషన్స్ ఉంటే వాటికి ఎంపిక చేయాలనేది. నేను కూడా ఆ ఈక్వేషన్ గురించి మాట్లాడింది. ఏది ఇప్పుడు ఆ ఈక్వేషన్ తీసుకోబాకండి సార్ ప్లీజ్. సార్ సురేష్ గారు, ఇప్పుడు డోంట్ టేక్ నెగటివ్లీ. నేనే నెగిటివ్ అంటలేదు సార్. పొలిటికల్ ఈక్వేషన్స్. మీరు జర్నలిస్టులు ప్రతిదీ కూడా మీరు నెగటివ్ గా తీసుకుంటే తీసుకోవద్దు దయచేసి. పాజిటివే. నేనేమన్నానంటే ఏపీకి శుభసూచకం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఏపీకి సంబంధించిన ఎంపీల మీద ఆధారపడి అక్కడ నేషనల్ సెంటర్ లో ఇండియా గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు మాకు అడ్వాంటేజ్. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. వై? బికాస్ yesterday itself we got some package. Of course అది కంప్లీట్ రివైవల్ ప్యాకేజ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక ఐసీలో ఉన్నటువంటి పేషెంట్ ని కనీసం అదేంటి దాని వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కొద్దిగా రివైవ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఇవన్నీ రేపు వాట్ ఎవర్ ద ఈక్వేషన్, యువర్ ఈక్వేషన్ మేబీ, మై ఈక్వేషన్ మేబీ డిఫరెంట్, కానీ ఏ ఈక్వేషన్ పరంగా అయినా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే అది కూడా శుభమే కదా. అదే కదా దేశ ప్రజల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ఖచ్చితంగా తీరుతుంది నేను విశ్వసిస్తున్నాను. తర్వాత పోయినసారి కూడా మీరు డిబేట్ లో ఒక మాట వచ్చింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తున్నారు సార్, దాన్ని ప్రైవేట్ పరం చేయరు, దానికి గ్రాంట్ ఇస్తారంటే, ఫండ్స్ రిలీజ్ చేస్తారంటే మీరు ఎప్పుడంటే తగులాడారు నాతోటి. మీకు గుర్తుందో లేదు? ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిందా? అయినా కూడా సార్, అయినా ఇదేం పూర్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా ఏం రివైవ్ చేయదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముందు క్యాపిటల్ మైన్స్ ని ఇవ్వాల్సింది ఉంది. మనం దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఊరికే అన్నా మీతోటి, అప్పుడే మాట్లాడుతున్నాను కాదని చెప్పాలి. ఊరికే మాకు మాట వచ్చింది కాబట్టి మీతో అంటున్నాను. సార్ రామారావు గారి గురించి, రామారావు గారికి భారతరత్న ఇచ్చే దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు, ఎవరికి ఎటువంటి రెండో ఆలోచన ఉండదు. అయితే ఎందుకు ఇవ్వలేదు, ఆలస్యం అయిపోయిందంటే ఒక మాట చిన్న సార్, ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదు సార్. కాంగ్రెస్ పార్టీ బతుకున్నప్పుడే, ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు, రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు వాళ్ళు ప్రకటించుకున్నారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే కాదు. దానికి ఒక లెక్కలు ఉంటాయి, దానికి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ పాజిటివ్ గా తీసుకోవాలి. పాజిటివ్ గా తీసుకొని రెండో దగ్గర నుంచి మాట నెగటివ్ గా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తాను మీకు, ఇంక వేరే మళ్ళా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సార్ ప్లీజ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వరుసగా తీసుకోండి. తీసుకున్న వాళ్ళల్లో ఎవరెవరికి ఇచ్చారు, ఎటువంటి వాళ్ళకి ఇచ్చారు ఒక్కసారి పద్మశ్రీ అంటే చాలా ఉంటాయి, అవి నంబర్ ఎక్కువ. భారతరత్న కానీ వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వాలి? ఎటువంటి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వాలి? ప్రతి ఒక్కటి రాజకీయం చేయొచ్చుగా, ప్రతి ఒక్కటి రాజకీయం ముడిపెట్టచ్చు కదా మీరు చెప్పినట్టయితే. నేను ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాయా లేదా అనేది మీరే విశ్లేషించాలి. రైట్ బాజీ గారు? ఓకే 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 భాస్కర్, ఓకే ఐ అగ్రీ విత్ యూ. ఓకే భాస్కర్ గారు, సారీ బాజీ గారు ప్లీజ్. సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులకి, మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం.
ఇప్పుడు ఆ బీజేపీ మిత్రుడు మాట్లాడితే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఎద్దేవా చేస్తా మాట్లాడతాడు. ఆయనకు ఆ మాట్లాడే అర్హత లేదు. ముందు విత్డ్రా చేసుకోమనండి, ఆ పద్ధతి మానుకోమనండి. ఆయన పార్టీ గురించి, ఆయన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకోమనండి అవసరం అయితే. అంతేగాని మరి ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు అని మాట్లాడటం అనేది అతని కుసంస్కారానికి నిదర్శనం. ముందుగా నేను అది ఖండిస్తున్నాను అతని వ్యాఖ్యల్ని. పోతే మన దేశంలో భారత రత్న మరి ఆ అవార్డుని, భారత రత్నని పొందటానికి ఎన్టీఆర్కి మించిన అర్హత కలిగిన మనిషి ఇంకొకరు లేరు. ఇప్పటి వరకు భారత రత్న పొందిన వారితో కంపేర్ చేస్తే మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ దేశానికి అందించిన సేవలు కానివ్వండి, ఆయన రాజకీయ ప్రస్థానం కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో చూసినా కానివ్వండి, ఒక అద్భుతమైన ప్రస్థానం ఆయన జీవితం. అంతేకాదు రాజకీయాల్లో కొత్త నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు, అందులో ఎట్టి అనుమానం లేదు. అనేక రిఫార్మ్స్ తెచ్చాడు పాలిటిక్స్ లో. మరి అట్టడుగు వర్గాలకి బీసీలని ముఖ్యంగా మరి వాళ్ళని సామాన్యుల్ని అసామాన్యులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి ప్రోత్సహించి తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు గారికే దక్కుతుంది. అంతేకాదు దేశ రాజకీయాలని కూడా మరి సంకీర్ణ ప్రభుత్వాలతోటి ఈ అలయన్స్ పార్టీల, రకరకాల పార్టీల అలయన్స్ తోటి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో కానివ్వండి, ఆ తర్వాత ఒక సంకీర్ణ రాజకీయ వ్యవస్థని సస్టైన్ చేయటంలో ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర మరోలేంది. మరి పేదలకి మరి ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం పథకం కానివ్వండి, పేద విద్యార్థులకి ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మిడ్ డే మీల్స్ కానివ్వండి, మహిళలకి ఆస్తి హక్కు కానివ్వండి, మద్యపాన నిషేధం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎంసెట్, ఇవాళ మన పరీక్షలు రాసే పిల్లలు ఎంసెట్ క్రియేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన యొక్క మరి ముందు చూపుతోటి కానివ్వండి, లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్న మరి ప్రేమ కానివ్వండి, దాని వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంతకు మించి మనిషి రాజకీయాల్లో పనిచేసినవే కానివ్వండి, వ్యక్తిగతంగా ఎదిగిన మనిషి కానివ్వండి, భారత రత్న బిరుదుకి అర్హతమైన మనిషి ఉండడు. కాబట్టి దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇన్ని పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కానీ ఎప్పుడు కూడా గట్టిగా భారత రత్న కోసం కేంద్రంతో కొట్లాడిన సందర్భం కానీ, బలంగా కావాలని పోరాటం చేసింది కానీ లేదు. ఉదాసీనంగానే ఉన్నారు, కారణాలు తెలియదు. మరి అట్లాగే ఈవేళ మరి 10 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది బీజేపీ నేతృత్వంలో, వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు. అట్లాగా ఆ ఎన్టీ రామారావు గారి తనయ్య పురంధరేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అంత ముందు కూడా ఆవిడ బీజేపీలో కీలకమైన పాత్ర పోషించారు. మరి ఇన్ని సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు, జయంతులు వస్తానే ఉన్నాయి. మరి ఎందుకని భారత రత్న మీద శ్రద్ధ పెట్టలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఆయన చనిపోయి దాదాపు 28 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికైనా ఇప్పుడు కూడా చర్చల్లోనే ఉంది భారత రత్న. మరి ఎప్పటికది సాకారం అవుతుందో ఈ కళ అనేది తెలియదు. ఇంకొకటి ఇందాక చర్చలో వచ్చింది, అది లక్ష్మీపార్వతి అంశం. భారత రత్న కనుక ఇస్తే భారీగా అందుకునే అధికారం, హక్కు తనకే ఉంది. కాబట్టి తను ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉంది. మరి తను గనక వెళ్ళి భారత రత్న అందుకుంటే గనక అది వైసీపీకి కీర్తి ప్రఖ్యాతులు వస్తాయి, దేశవ్యాప్తంగా ఆవిడ పాపులర్ అవుతుంది. కాబట్టి దాన్ని ఒప్పుకోరు. అయినా కానీ ఇప్పుడు అది నేను అనుకోవటం ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పటికే ఒకవేళ భారత రత్న ప్రకటించిన లక్ష్మీపార్వతిని పక్కన పడేస్తారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి అందుకుంటారు. ఎందుకంటే ఒక లక్ష్మీపార్వతి గారిని భార్యగా కుటుంబ సభ్యులు కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి గుర్తించట్లేదు, గౌరవించట్లేదు. కాబట్టి మరి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని లక్షలాది మంది ప్రజల ముందు సమక్షంలో చేసుకున్న వివాహాన్ని మరి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కుటుంబం కానివ్వండి యాక్సెప్ట్ చేయలేదు, గౌరవించలేదు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కావచ్చు. కాబట్టి ఏదేమైనా కానీ ఎవరు అందుకోవడం అనేది ముఖ్యం కాదు. ఆయనకి భారత రత్న అనేది ఇచ్చి తీరాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా బలంగా నమ్ముతా ఉన్నాము, కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆయన తెలుగువారి ఖ్యాతిని ఇనుముడింపజేసిన మహోన్నత వ్యక్తి. ఢిల్లీలో మరి తెలుగువారికి గౌరవం లేని పరిస్థితుల్లో మరి ఆయన తెలుగు జాతి చెన్నైలో, మద్రాసులో అనే పరిస్థితుల నుంచి తెలుగు వారికి ఒక గౌరవాన్ని తెచ్చాడు ఎన్టీ రామారావు గారు. అసలు ఆయన ఒక ప్రభంజనం. ఆయన యొక్క ఆలోచన విధానమే మరి మనం వెలకట్టలేని పద్ధతులు, ఆయన స్కీమ్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో అమలు చేశారు. కాబట్టి ఏంటంటే ఆయనకు భారత రత్న ఇచ్చి తీరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.
మీకు సూటి ప్రశ్న. మరి ఇంత ఇదిగా ఆయన్ని మించి అర్హత కలిగిన వాళ్ళు లేరు అనుకున్నప్పుడు మరి యూపీఏ 1 అవ్వచ్చు, యూపీఏ 2 అవ్వచ్చు, అంతకుముందు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు మరి ఎన్టీ రామారావు గారికి భారతరత్న అంశం రాదు? తెలుగుదేశం శ్రేణుల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. భారతరత్న ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి తెచ్చుకోవాలి అనే ఒక ఆసక్తి కానీ ఆ గట్టి పట్టుదల కానీ లేదు. వాళ్ళకే లేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో బీజేపీ దగ్గర ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అంతే, ఆ పరిస్థితులు అప్పట్లో కూడా ఆ పరిస్థితులే ఉన్నాయి. ఇవాళ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకునే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఎలక్షన్ లో వెళ్తుంది, ప్రతి స్కీమ్ లో ఎన్టీ రామారావు పేరే వాడుకుంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ బాధ్యత తెచ్చుకోవాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో మరి ఆయనకే తెలియాలి, తెలుగుదేశం శ్రేణులకే అర్థం కావాలి. ఆ భారతరత్న తెచ్చుకోవాలన్న కసి కానీ ఆ పట్టుదల కానీ అది లేదు ఆయనకి. ఇన్ని సంవత్సరాల్లో లేదు. ఉంటే ఎప్పుడో వచ్చేది. ఎందుకంటే అనేక సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర నేషనల్ పాలిటిక్స్ లో కీలకమైన పాత్ర వహించారు. మనం మర్చిపోకూడదు. అప్పుడు కూడా తెచ్చుకోలేదు ఆయన. కాంగ్రెస్ హయాంలో వదిలేయండి. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల్లో కీలకమైన పాత్ర వహిస్తున్న రోజుల్లో కూడా భారతరత్న కోసం ఆయన తెచ్చుకొని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆయన ఒక్క మాట చెప్తే వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయలే. దీనికి బలమైన కారణాలు, లోతైన కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు అక్కడితో ఆగిపోయినాయా, ఇవాళ కూడా అవే కారణాలు కొనసాగుతున్నాయా అనేది మనం కాలమే చెప్పాలి. ఓకే బాయ్. కృష్ణానీల్ గారు